శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నిరతం బ్రహ్మస్వరూపంలో స్థితిలై ఉన్నవారిని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నైన వారిని భక్తపూరిత మనస్సులతో నిరంతరం స్మరించండి. వారిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇదే సాధనాలలో ఉత్తమైన సాధనం. దీనికోసం ఒక్క గవ్వైనా ఖర్చు కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాసంగా హస్తగతమవుతుంది. ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర దేవతలందరూ మాయ, గురువు ఒక్కరే శాశ్వతమైన దైవం. వారి చరణాలయందు విశ్వాసం ఉంచితే వారు విధి వ్రాతను మార్చగలరు. ఉత్తమమైన సద్గురు సేవతో ప్రపంచ దుఃఖాలన్నీ నిర్మూలనమవుతాయి. న్యాయం, మీమాంస, ఘటపటాది అధ్యయనం అవసరం లేదు. సద్గురువు నావికుడైతే ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవికమను తాపత్రయ దుఃఖాల నుండి భావికులైన భక్తులు తరించబడతారు. లౌకికమైన ఈ సాగరాన్ని దాటడానికి నావికునిపై విశ్వాసం ఉంచాలి కదా. అట్లే భవసాగరాన్ని దాటడానికి గురువు యందు విశ్వాసం ఉంచాలి. గురువు శిష్యుల పట్ల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని కరతలామలకం చేస్తారు మరియు ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయవాసనలన్నీ తొలగిపోతాయో మరియు సంచిత క్రియామణ కర్మలు క్షీణించిపోతాయో అట్టి సద్గురు చరిత్రను నేను గానం చేస్తాను. అష్టమాధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనం, నవమాధ్యాయంలో భిక్షావృత్తి యొక్క ప్రాముఖ్యాన్ని విన్నారు. బాయిజాబాయి యొక్క రొట్టెకూర గురించి, కుశాలచందు సమాచారం, మహల్సాపతి తాత్యాల శయన పద్ధతి శ్రవణానందంగా వర్ణించడమైంది. ఇప్పుడు శ్రోతలు సావధాన చిత్తులై బాబా యొక్క తరువాతి చరిత్రను వారు ఎక్కడ ఎలా శయనించేవారు, ఎలా ఎక్కడెక్కడ విహరించేవారు అన్న విషయాలు వినండి. బాబా లౌకిక జీవనం ఎంత ఉత్తమం. హిందువులు, మహమ్మదీయులు ఉభయులకు వారి తల్లి. పులి, మేకల వంటి సహజ శత్రువులకు వారు విశ్వాసధామం. అవి వారి వద్ద ఏ భయము లేకుండా ప్రేమగా విహరించేవి. ఆహారం గురించిన కథ అయింది. ఇప్పుడు బాబా ఎలా ఉండేవారు, ఎలా శయనించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. 4 మూరెల పొడవు, 1 జానెడు వెడల్పు గల చెక్క పలకకు 2 వైపులా గుడ్డ పెలికలు కట్టి దాన్ని పైకప్పుకు వేలాడగట్టి బాబా దానిపై పరుండేవారు. వారి తల వద్ద, కాళ్ల వద్ద దీపాలు వెలుగుతుండేవి. వారు దానిపైకి ఎప్పుడు ఎక్కేవారో ఎప్పుడు దిగేవారో ఎవరు చూచి ఎరగరు. దానిపై మెడ వంచుకొని కూర్చునేవారు లేదా దానిపై నిద్రించేవారు. కానీ వారు దానిపైకి ఎక్కడం దిగడం ఎవరికీ తెలియదు. చింకి గుడ్డలతో కట్టిన ఆ పలక బాబా బరువుని ఎలా భరించేది? వారి వద్ద మహాసిద్ధులుండగా ఆ పలక ఏ పాటిది? అది నామమాత్రానికి. అతి సూక్ష్మమైన నలుసు కళ్ళలో గుచ్చుకోగలిగినప్పుడు అణిమాసిద్ధి గల బాబా అవలీలగా చెక్కపైకి చేరుకోగలరు. బాబా చీమల, దోమల, క్రిముల రూపంలో సునాయాసంగా సంచరించేవారు. అణిమాసిద్ధి వారి ఇంటి దాసి కాగా దోమల కావడానికి వారికి ఎంతసేపు? ఆధారం లేకుండా ఆకాశంలోనైనా ఉండగలిగే వారికి చెక్కపలక ఒక లెక్క. అణిమ, మహిమ, లఘిమ వంటి అష్టసిద్ధులు, నవనీతులు బద్ధాంజలితో వారి సన్నిధిలో 2 వైపులా నిలబడగా వారికి చెక్కపలక కేవలం నిమిత్త మాత్రం. చీమలను, క్రిమికీటకాలను, కుక్కలను, పందులను, పశుపక్షులను, మనుషులను, రాజును, పేదను, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ బాబా సమానంగా చూసేవారు. 3.5 మూరల శరీరంతో షిరిడిలో ఉంటున్నట్టు పైకి కనిపించిన పుణ్యరాశి అయిన ఆ మహారాజు సర్వహృదయవాసి. వారు పైకి లోకులకు మార్గదర్శిగా ఉన్నట్టు ప్రవర్తించినా లోపల ఎవరితోనూ ఏ సంబంధం లేకుండా ఉండేవారు. లోపల ఏ కోరికలు లేకుండా ఉన్నా పైకి భక్తులడ మోహాపాసంతో బంధింపబడి ఉన్నట్టు కనిపించేవారు. అంతరంగంలో అత్యంత నిష్కామంగా ఉండేవారు.
బయట భక్తుల కోసం ఏవో కోరికలతో ఉన్నట్టు ఉండేవారు. పైకి కోపాన్ని ప్రదర్శించినా వారి అంతరంగం ఆత్మశాంతికి నిలయం. పైకి పైశాచిక ప్రవృత్తితో కనిపించినా వారు లోపల పరబ్రహ్మ స్థితిలో ఉండేవారు. పైకి ప్రపంచపు వ్యవహారాల్లో చిక్కుకున్నట్టు కనిపించినా వారికి లోపల భేదభావం లేని ప్రేమ. వారు ఒకప్పుడు ప్రేమతో చూసేవారు, మరొకప్పుడు రాయి పుచ్చుకొని పరిగెత్తేవారు. ఒకప్పుడు చీవాట్లు పెట్టినా మరొకప్పుడు ఆనందంగా కౌగిలించుకునేవారు. ఒకప్పుడు ఓర్పుగా సహనంతో సమాజావస్థలో ఆనందంగా ఆత్మస్థితులై ప్రశాంతంగా ఉండేవారు, లేదా భక్తులు ఎడ ప్రసన్న చిత్తులై ఉండేవారు. ఎటూ కదలక నిశ్చింతంగా మౌనంగా ఎల్లప్పుడూ ఒకే ఆసనంలో తల్లీనులై ఉండేవారు. వారి చేతిలో సటకదండ ఉండేది. వారికి కీర్తి కండూతి లేదు, ధనాపేక్ష లేదు. చిత్తవృత్తిని నిరోధించిన యోగంతో ప్రాణరక్షణకు భిక్ష తీసుకొని కాలక్షేపం చేసేవారు. సన్యాసి వేషంలో ప్రత్యక్ష యతీశ్వర్ల వలె ఉండేవారు. వారి చేతిలో ఉండే సటకాయి దండం అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు. మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సగుణ స్వరూపం ఇది. మన పూర్వ పుణ్యార్జితం వల్ల అమూల్యమైన ఈ సంపద అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. సాయిని ఓ మానవునిగా భావించిన వారు మందమతులు, మందభాగ్యులు. వారి విధి విచిత్రమైంది. వారికి ఈ భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మబోధకునిగని పూర్ణానంద విగ్రహం. భవన్నావరణాన్ని దాటడానికి వారిని ఆశ్రయించండి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నిండి అపారంగా, అనంతంగా, నిరంతరం అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా ఇలా చెప్పగలరని శ్రోతలకు సంశయం కలుగుతుంది. శ్రద్ధగా వినండి మరి. బాబా షిరిడీ క్షేత్రంలో తమ నిర్వాణం వరకు నివసించాలనే సంకల్పంతో 60 సంవత్సరాల వరకు సన్యాస వృత్తితో గడిపారు. 16 సంవత్సరాల వయసులో బాబా మొదట షిరిడీలో ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడి నుండి వారు ఎక్కడికి వెళ్ళారో కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. తర్వాత పెళ్లివారితో పాటు వచ్చి షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు. 20 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాలు వారు షిరిడీలోనే నివసించింది అందరికీ అవగతమే. శక సంవత్సరం 1840 ఆశ్వీజ శుద్ధ దశమి రోజున విజయదశమి సుముహూర్తాన బాబా తమ నిజధామానికి చేరుకున్నారు. ఈ విధంగా 80 సంవత్సరాల బాబా ఆయుర్దాన్ని బట్టి వారు సుమారుగా శక సంవత్సరం 1760లో జన్మించారని నిర్ణయించవచ్చు. కాలగమనాన్ని తొక్కిపట్టించే మహాత్ముల ఆయుర్దాయాన్ని ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా ఎవరైనా? ఇది కష్టసాధ్యమైన పని. మహాత్ములు ఎప్పుడూ తమ ఆత్మస్థితిలో ఉంటారు. వారు జనన మరణ రహితులు. సూర్యునికి ఉదయాస్తమయాలు ఎక్కడివి? అతను ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. శక సంవత్సరం 1603లో శ్రీ సమర్థ రామదాసు సమాధి చెందారు. తర్వాత 200 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ మూర్తి ఉదయించారు. భారత భూమి యవనులచే ఆక్రమింపబడి హిందూ రాజులు యవనుల పాదక్రాంతులైనప్పుడు భక్తి మార్గం లుప్తమై ప్రజలు ధర్మరహితులయ్యారు. అప్పుడు శ్రీ సమర్థ రామదాసు జన్మించి శివాజీ ద్వారా రాజ్యాన్ని యవనుల నుండి రక్షించారు. బ్రాహ్మణుల గోవుల సంరక్షణ కూడా చేశారు. 2 దశాబ్దాలు పూర్తి కాకుండానే మునపటి వలనే మరలా కాలం పాడై హిందూ మహమ్మదీయుల మతభేదాల వల్ల మత్స్యచిలికలు ఏర్పడ్డాయి. సాయిబాబా దాన్ని పరిష్కరించారు. రాముడు రహీము ఒక్కరే, వారిలో కించిత్తైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు? భక్తులలో వైరం ఎందుకు? పసివారిలా మీరెంత అజ్ఞానులు! హిందూ ముసల్మాన్ల స్నేహబంధంతో కలపండి. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే
మీరు అవతలి తీరాన్ని చేరగలరు. వాద వివాదాలు మంచివి కావు. ఎవరితోనూ పోటీ పడకండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు గురించి ఆలోచించండి. మేము శ్రీహరి రక్షిస్తాడు. యోగ యాగాలు, తపస్సు, జ్ఞానం వగైరా పరమాత్మ ప్రాప్తికి సాధనాలుగా ఉన్నా భగవంతుని తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చేయాలి, కానీ మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశ సారం. స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం. గొప్పవారైనా తక్కువ వారైనా, స్త్రీలకు శూద్రులకు అందరికీ ఇది సులువైన మార్గం. స్వప్నంలోని రాజ్యవైభవం మెలుకోగానే మాయమైపోలా ఈ ప్రపంచం కేవలం మాయా అని బాబా ఉద్దేశం. శరీరానికి మనస్సుకు కలిగే సుఖదుఖాలు మిథ్య, అవి కలల వంటివని ఆత్మానుసంధానంతో గ్రహించి వారిని వదిలించుకున్న వారు ముక్తిని సాధించారు. బద్ధులుగా ఉన్న భక్తులను చూసి బాబా మనస్సు కరిగిపోయేది. వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. అహం బ్రహ్మాస్మి అన్న వృత్తితో అఖండానందంలో ఉండే స్వభావం వారిది. ఏ కోరికలు లేని నిర్వికల్ప చిత్త స్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి. తంబూరా చిరుతలు పుచ్చుకొని ఇంటింటికి తిరుగుతూ వచ్చేపోయే వారి ముందు చేయి చాచటం వారెరగరు. అనేక మంది గురువులు శిష్యులను చేరతీసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవుల్లో మంత్రాలను ఊదుతారు. శిష్యులకు ధర్మం గురించి నేర్పుతూ తాము అధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి గురువులు భవాన్ని ఎలా తరింపచేయగలరు? జనన మరణాలను ఎలా తప్పించగలరు? తమ ధార్మిక ఖ్యాతిని జగాన చాటుకునేలా పథకాలను ఎగరవేసుకుని కోరిక లేని మూర్తి స్థాయి. వారికి శరీరాభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తులెడ అత్యంత ప్రేమ స్వభావం కలవారు. ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి సాయి. నియతి గురువులు, అనియతి గురువులని గురువులు 2 రకాలు. శ్రోతలకు ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెప్తాను. దైవీ సంపదతో పరిపూర్ణలుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని. నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవ వైద్యంగా చేస్తారు. చరాచరాల్లోని విశ్వమంతా వ్యాపించున్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది. శ్రీ సాయిబాబా ఈ 2వ కోవకు చెందినవారే. వారి జీవితాన్ని నేనెలా వర్ణించను? వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగానే ఈ చరిత్ర రచన సాగుతుంది. లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు, కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేవారే సద్గురువు. భవసాగరాన్ని దాటించగలవారే సమర్థులు. వారి మహిమ అగోచరం. ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్యత్ వర్తమానాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియచేసేవారు. వారు సర్వత్రా సర్వజీవుల్లోనూ పరమేశ్వరుని చూసేవారు. మిత్రులను శత్రువులను సమానంగా చూసేవారు. వారికి కించిత్తైనా భేదభావం లేదు. ఎవరి వద్ద ఏవీ ఆశించేవారు కాదు. సదా సమదృష్టి కలిగిన వారు. అపకారం చేసేవారిపై కూడా అమృత వృష్టిని కురిపించేవారు. హెచ్చుతగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు. వారికి ఏ వికల్పాలు లేవు. నశ్వరమైన శరీరంలో ఉన్న ప్రపంచమోహంలో చిక్కుకొనక దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైనారు. షిరిడీ జనులు ధన్యులు. సాయియే వారి పూజ్యదైవం. భోజనం చేస్తున్నా, శయ్యనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు. వారి ప్రేమ ధన్యం. పొలాలలోనూ ఇళ్లల్లోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా, విసురుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమను గానం చేసేవారు. కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా సాయి నామాన్ని ఎప్పుడు స్మరించేవారు. ఒక్క బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంది! నిర్మలమైన ప్రేమయే కవిత రాయగలదు.
కానీ విద్వత్తు కాదు. ఏ మాత్రం పాండిత్యం లేకుండా సాధారణ భాషలో ఉండేది. అందులోని కవిత్వానికి పండితులు కూడా తలలుపాల్సిందే. నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపచేసేదే నిజమైన కవిత్వం. ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ పాటలన్నిటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమై శ్రోతల కోరిక తీరుతుంది. భక్తులను అనుగ్రహించడానికి నిరాకార పరమాత్మ షిరిడీలో సాయి రూపంలో ప్రకటమయ్యారు. వారిని తెలుసుకోవడానికి దేహాంకారము వికారాలు పోయి భక్తి కలగాలి. వారికి శరీరంపై అభిమానం లేదు. వారికి మనోవికారాలు లేవు. భక్తుల పుణ్యమంతా పోగై ఫలించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకెత్తి షిరిడీలో పక్వానికి వచ్చింది. అవర్ణనీయమైన తత్వం వ్యక్తీకరించబడింది. అట్లే జన్మ లేనివానికి జన్మ మరియు ఆకారం లేనివానికి అతత్వం మూర్తిభవించిన కరుణరసం అనే ఆకారాన్ని ధరించింది. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం ఈ షడ్గుణాలతో ఉన్న మూర్తి సాయి. వారి నిగ్రహం చాలా విశిష్టమైంది. వారు ఎవరి వద్ద నుండి ఏమీ గ్రహించేవారు కాదు. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించడానికే ఒక రూపాన్ని ధరించారు. వారిది ఎటువంటి కరుణా స్వభావం! భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. భక్తుల శ్రేయస్సు కొరకు సాయి మహారాజు వాగ్దేవత వచించడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలు అనేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది, కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు కనుక చెప్పవలసి వచ్చింది. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసానుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, మీ దర్శనానికి వచ్చాను. మీ అనుగ్రహం వల్ల మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. నేను మీ మలంలో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి అనేవారు. ఎంతటి అనుకవ! బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక, అది ఎటువంటి ఉన్నతమైన నిర్విమానం, ఎంత సౌమ్యత! ఈ పై మాటలు వాస్తవంగా బాబా ఉచ్చరించినవే. నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకుంటాను. దాంతో వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగడానికి సాయినామాని చెప్పిస్తాను. తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృప చేత ఫలించింది. ఇది దప్పిక కొన్న వారికి చెల్లివేంద్రం వల్లే అపార సుఖాన్నిస్తుంది. బాబా జిహ్వ ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్టు అందరికీ అనిపిస్తుంది, కానీ వారు ఏ రుచిని ఎరగరు. వారి జిహ్వకు రసస్ఫూర్తి లేదు. విషయస్ఫూర్తి లేని వారు విషయ సుఖాలను ఎలా అనుభవిస్తారు? విషయాలు వారి ఇంద్రియాలను తాకనప్పుడు వారు విషయాలలో ఎలా చిక్కుకోగలరు? ఎదుటకు వచ్చిన వస్తువుల్ని కళ్ళతో చూడడమే కానీ చూచిందేమిటో వారు ఎరగరు. చూడాలనే కోరిక వారికి లేదు. హనుమంతుని కౌపీనం అతని తల్లికి రామునికి మాత్రమే కనిపించాయి. మరి అతని బ్రహ్మచర్యాన్ని ఎలా పోల్చగలం? ఆ ఇంద్రియాన్ని తల్లియే చూడనప్పుడు ఇక ఇతరుల మాట ఏంటి? బాబా యొక్క బ్రహ్మచర్యం పరమ కఠినం. అది అపూర్వం, సంపూర్ణం. వారు నడుముకు కౌపీనం ధరించేవారు. మెడ కింద ఉండే మేకచిన్నుల వంటి వారి ఇంద్రియాలు కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే. వారి ఇంద్రియాలు వారి అవయవాల్లో ఉండేవి. వారి శరీర స్థితి ఇలాంటిది. ఇంద్రియాలు కర్మలను చేస్తున్నా వారికి విషయాసక్తి కించిత్తైనా ఉండేది కాదు. సత్వరజస్తమో గుణాల వలన ఇంద్రియాలన్నీ వారి స్థానాలలో కట్టుబడి ఉన్నాయి. అవి లౌకిక కార్యాలను చేస్తున్నా దేనిలోనూ చిక్కుకోవు. బాబా నిస్సంగులు, శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మారాములు. కామక్రోధాలు వారిలో అణిగిపోయాయి. వారు ఏ కోరికలు లేనివారు, సకల కోరికలు పూర్తిగా తీరినవారు. విషయాలు కూడా బ్రహ్మయే అని తెలిసే ముక్త స్థితి వారిది. వారు పుణ్యపాపాలకు అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానం. నానావళి లెమ్మనగానే గద్దె విడిచిపెట్టిన వారికి శరీరాభిమానం కానీ భేదబుద్ధి కానీ కళల్లో కూడా ఉండవు.
ఇహలోకంలో పొందవలసినవి పరలోకంలో సాధించవలసినవి వారికి ఏవీ లేవు. వారు కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు. ఇటువంటి కరుణామయులు అవతరించినందుకు ప్రయోజనం ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికే తప్ప మరొకటి కాదు. వారు పరుల శ్రేయస్సును కోరి పరమ కృపాళువులు. వారి హృదయం నవనీతం వల్లే అత్యంత మృదువైనది అని అంటారు. వెన్న తనకు తాపం తగిలితేనే కరుగుతుంది, కానీ సత్పురుషుల హృదయం ఇతరులకు తాపం కలిగితే ద్రవించిపోతుంది. వారి వస్త్రం అతుకులతో ఉన్న కఫిని, వారు కూర్చోడానికి గోనెపట్ట, వారి మనస్సు వృత్తి శూన్యం. ఇట్టి వారికి వెండి సింహాసనం ఏమవసరం? సింహాసనం వారికి ఇబ్బంది కలిగించగా దానిని వెనుకకు జరిపితే భక్తుల ప్రేమను చూసి వారు ఏమి అడ్డగించేవారు కాదు. బాబా షిరిడి సరోవర కమలం. ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు. నిర్భాగ్యులకు కప్పలకు వలె ఎప్పుడు బురదయే గతి. ఆసనాలు, ప్రాణాయామం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం, భజనలు గుర్చి బాబా ఎప్పుడు ఎవరికీ చెప్పేవారు కాదు. చెవిలో ఊదడం కూడా లేదు. లోక వ్యవహారాల్లో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వారి అంతరంగం మరో రకంగా ఉండేది. వ్యవహారాల్లో ఎంతో దక్షతను చూపే వారి కౌశలం మరెవరికీ ఉండదు. వారు భక్తుల కొరకే ఆకారాన్ని ధరించారు. భక్తుల కొరకే వారి మనోభావాలు. సత్పురుషుల లౌకికాచారాల్ని అందరూ తెలుసుకోవాలి. సాయి మహారాజు సాధువులకు నిధానం, శుద్ధ పరమానంద స్థానం, నిరభిమానం, నిర్లిప్తత గలవారికి సాష్టాంగ వందనం. సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్యపావనమైంది. పుణ్య సంచలనం లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం. మంచి విత్తనం నుండి రసవత్తమైన పండ్లు వస్తాయన్న ప్రసిద్ధ వచనాన్ని షిరిడీ ప్రజలు తరిచి చూసి తెలుసుకున్నారు. సాయిబాబా హిందువులు కారు, యవనులు కారు. వారికి ఏ వర్ణము లేదు, ఏ ఆశ్రమమూ లేదు. అయినా వారు భవాన్ని సమూలంగా నశింపచేస్తారు. అపారము అనంతము అయిన గగనం వల్లే బాబా చరిత్ర గహనమైనది. దానిని యథార్థంగా అవగాహన చేసుకోవడానికి వారికి తప్ప ఎవరికి శక్యం? చిత్తం యొక్క పని చింతనం. ఆలోచన లేకుండా మనసు ఒక్క క్షణమైన ఊరికే ఉండదు. విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది. గురువునిస్తే గురువుని ధ్యానిస్తుంది. అందువల్ల సర్వేంద్రియాలను చెవులలో నిలుపుకొని గురువు మహిమను వింటే అదే సాయి గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన. పంచాగ్ని సాధన, యజ్ఞయాగాలు, అష్టాంగ యోగాలు, మంత్రతంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే శక్యం. ఇవి ఇతరులకు ఏం ఉపయోగపడవు. సత్పురుషుని కథ అలా కాదు. అది అందరినీ సన్మార్గంలో పెడుతుంది. భవ భయ వ్యధను హరిస్తుంది. పరమార్థాన్ని బోధిస్తుంది. సత్పురుషుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిత్యధ్యాసనం చేస్తే ద్విజులు, శూద్రులు, స్త్రీలు పవిత్రులవుతారు. ప్రేమంటూ లేని మానవులు ఉండనే ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ, ఇలా వేరువేరుగా ఉంటుంది. ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది. మరొకరి ప్రేమ గౌరవ మర్యాదలు, ధన సంపదలపై ఉంటుంది. ఇంకొకరికి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన, విద్యాప్రాప్తిపైన ఉంటుంది. విషయ సుఖాల్లో ఉన్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి హరిచరణాలనే మోసలో వేస్తే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనసును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక సులభమైన ఉపాయం. ఇటువంటి అల్పమైన సాధనతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు? చిన్న ఉపాయంతో ఎంత గొప్ప లాభం కలుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు దానిని ఆచరించరు అని శ్రోతల మనసుల్లో సహజంగా సందేహం కలుగుతుంది. దానికి కారణం ఒక్కటే, భగవత్ కృప లేకుండా శ్రవణ లాలస కలగదు. భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది. అందువలన సాయిని శరణు వేడితే ఆ సాయి నారాయణునకు అనుగ్రహం కలిగి
శ్రవణ లాలస ఉత్పన్నమవుతుంది. ఈ సులభ సాధనం చేజిక్కుతుంది. గురుకథ శ్రవణమును సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసులలో ఏ సందేహాలు పెట్టుకోకండి. అనేక చాతుర్యాలను విడిచి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. మీరు తరిస్తారు. ఇందులో ఏం సందేహం లేదు. ఇవి నా మాటలు కావు, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీర వచనాలు. వీనిని నిరర్థకమని భావించకండి. వీనికి వెలకట్టకండి. ఇవి అమూల్యమైనవి. చెడు సహవాసం మంచిది కాదు. ఇది అనేక దుఃఖాలకు నిలయం. తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించే చెడుదాలను పట్టిస్తుంది. సాయినాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుంచి రక్షించగలవారెవరు? ఓ భక్తులారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా స్మరించండి. చెడు సాంగత్యం తొలగిపోతుంది. సృష్టిలోని రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్యాన్ని ఆపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శరీరాభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. నిత్యం సత్సంగం చెయ్యండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి. శరీరం అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుంచి విముక్తి కలుగుతుంది. భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనస్సు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి విశేషసుఖాలందు విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసినా జరగవలసిన అవశ్యం జరిగి తీరుతుంది. సుఖదుఖాలనే రెండు అనుభవాల నుండి విముక్తి కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒకటే. సత్సంగం వల్ల శరీర అభిమానం నశిస్తుంది. సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వలన చైతన్యకరుడైన పరమాత్మను చేరుకోవచ్చు. సత్సంగంతో తక్షణం గ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది. ఉత్తమ గతిని పొందటానికి సత్సంగం ఒక్కటే పావనమైంది. అనన్యంగా దాని శరణు చొచ్చితే ఆత్మశాంతి నిశ్చయం. భగవంతుని భక్తితో నమస్కరించిన వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చెయ్యని వారిని భక్త పరాయణులుగా చెయ్యటానికి సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదాది నదులు సత్పురుషుల స్థానార్థం ఎప్పుడు వస్తారా వారి పాదాలను కోరుకుంటాయి. ప్రపంచంలోని వారి పాపాలను స్వయంగా ప్రక్షాళన చేస్తాయి. కానీ వాని పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు. మన ఎన్నో జన్మల భాగ్యోదయం వల్ల సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి. సకల భవభయాలు హరించుకొని పోయాయి. సాధువులైన శ్రోతలారా, ఇప్పుడు శ్రవణం చేసిన దానిని మననం చేసుకోండి. ఇక మనం విశ్రాంతి తీసుకుందాం. తర్వాతి వర్ణన తర్వాత హేమాడ్ సాయికి శరణు చొచ్చుతున్నాడు. నేను సాయి చరణాల పాదరక్షను. వారి కథను మనవి చేస్తూ సుఖసంపన్నునవుతున్నాను. భక్తుల శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూతి ప్రదానం చేయడం ఎంత మనోహరమైన దృశ్యం. ప్రపంచం మిథ్య అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అనవరతం బ్రహ్మానందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనస్సు గల వారి చరణాలకు సాష్టాంగ నమస్కారం. వారు కళ్ళల్లో జ్ఞానానంజనం వేస్తే వెంటనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇటువంటి మహిమగల సాయికి సాష్టాంగ నమస్కారం. తర్వాత అధ్యాయం ఇంతకంటే బాగుంటుంది. శ్రవణాల ద్వారా అంతరంగంలోనికి ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది.
స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయి సమర్థ మహిమ అను 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.